జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రండి పంతులు గారు. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. పంతులు గారు కూర్చోండి. లక్ష్మి, పంతులు గారికి కాఫీ తీసుకురా. వద్దు తల్లి, మనసేమీ బాగోలేదు. దాన్ని బాగు చేసే శక్తి కాఫీకి లేదమ్మా. ఏం జరిగింది పంతులు గారు? ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఏవైనా ఇబ్బందులున్నాయా? అవును తల్లి, ఎప్పుడూ ఈ ఇంట్లో శుభం జరగాలని కోరుకుంటూ పూజలు జరిపించటానికి వచ్చేవాణ్ణి. కాని ఈరోజు మాత్రం ఒక అశుభమైన వార్తను గుండెల మీద మోసుకుని రావాల్సొచ్చింది. అశుభమైన వార్త ఏంటి పంతులు గారు మీరనేది? అవును బాబు, నిత్యం పూజలందుకునే స్వామివారికి పూజలు సమర్పించుకోలేని దుస్థితి ఏర్పడింది. అసలు మీరేమంటున్నారు పంతులు గారు? స్వామివారికి పూజలు జరగకపోవడమేంటి? అక్కడ స్వామివారు ఉంటే కదమ్మా పూజలంటూ జరగడానికి. స్వామివారు లేకపోవడమేంటి పంతులు గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి నుండి స్వామివారు తిరిగి గుడికి చేరాలి, నిత్యం పూజలు అందుకోవాలి, ఉత్సవంలో ఊరేగాలి. కాని తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా ఈ గడపలో అడుగుపెట్టిన స్వామివారు తిరిగి గుడికి చేరుకోలేదమ్మా. పంతులు గారు, స్వామివారి విగ్రహం గుడికి చేరకపోవడం ఏంటి? ఆ రోజే ఎండోమెంట్ వాళ్ళు సెక్యూరిటీ కల్పించి మరీ తీసుకెళ్లారు కదా. నిజమేనమ్మా, కాని ఆ రోజు గుడికి తిరిగి చేరుకుంది తరతరాలుగా మీ వంశం చేత పూజలు అందుకుంటున్న ఆ సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిమ కాదమ్మా. స్వామివారి ప్రతిమలాగే తయారు చేసి దానిపైన బంగారు పూత పూయబడిన ఇత్తడి విగ్రహం తల్లి. పంతులు గారు, ఈ ఇంటికొచ్చిన స్వామివారినే కదా మేం పూజ చేపించింది. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. అదే స్వామివారి విగ్రహాన్నే కదా మళ్ళీ గుడికి తీసుకెళ్ళింది. ఇప్పుడొచ్చి విగ్రహం మారిపోయిందంటారేంటి? అవునత్తయ్య, పంతులు గారు చెప్తున్నది అక్షరాల సత్యం. విరాజ్, నువ్వు కూడా ఏంట్రా? అవును మోం, ఈ ఇంటి నుంచి తిరిగి వెళ్ళింది తరతరాలుగా మన వంశం చేత పూజలు అందుకుంటున్న సత్యనారాయణ స్వామి విగ్రహం కాదు. కాదా? ఈ విషయం నీకెలా తెలుసురా? ఎండోమెంట్ ఆఫీసర్ తర్వాత నాకు కలిసి చెప్పారు. గుడిలో విగ్రహం మారిందని నా నోటి నుంచి బయటికొస్తే తర్వాత ఆ వార్త ఎంతలా స్ప్రెడ్ అవుతుందో, అది మన ఇంటి పరువుని ఎంతలా డామేజ్ చేస్తుందో తెలిసి ఆ విషయాన్ని దాచాల్సి వచ్చింది. విషయాన్ని దాచిపెట్టి ఏం చేయగలిగావు? ఎందుకురా ఇంత సీరియస్ విషయాన్ని దాయడం? దాయడం కాదన్నయ్య, దోచుకున్న వాళ్ళు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఎవరో తొందరలోనే తెలిసిపోతుంది. ఆనంద్,
ఆ రోజు సీతారత్నం బ్యాగ్లో విగ్రహం దొరికినప్పుడే దాన్ని పరీక్ష చేయకుండా తప్పు చేశాం. అప్పుడే కనుక చేసుంటే ఆ రోజే తేలిపోయేది. అవునత్తయ్య, తేలిపోయేది. కానీ సీతారత్నం గారిని దోషిగా నిలబెట్టాలని ఈ ఇంట్లో ఎవరూ కుట్ర పన్నకపోయుంటే దేవుడి విగ్రహం ఉన్న చోటు నుండి మాయమయ్యేది కాదు. సీతారత్నం గారి బ్యాగులో నుండి మరో విగ్రహం బయటికొచ్చేది కాదు. విరాజ్, వాస్తవం మాట్లాడితే కోపం వస్తుందా అత్తయ్య? ఈ కోపం నువ్వేదో మాట్లాడావని కాదు, ఆ సీతారత్నంని వెనకేసుకురావడం గురించి. మా అమ్మ చెల్లి ఏ తప్పు చేయలేదు అని ఆ రోజే తేలిపోయినా మళ్ళీ మళ్ళీ అదే నింద వేయడం కరెక్ట్ కాదు. చేసిన తప్పు బయటపడకపోతే తప్పు చెయ్యనట్టు కాదు. చెయ్యని తప్పుని ఎన్నిసార్లు వేలెత్తి చూపించినా తప్పు చేసినట్టు కాదు. ఏదో ఒక రోజు తప్పు చేసిన అసలైన దొంగలు బయట పడతారు. అప్పుడు వేసిన ఈ నిందని వెనక్కి తీసుకోలేక వేలెత్తి చూపించిన వాళ్లే తల దించుకోవాల్సి వస్తుంది. విరాజ్, ఆ విగ్రహం దొంగతనం చేసిన వాళ్ళకి సంబంధించిన ఆధారం ఏదైనా సంపాదించావా? ఆధారం ఉందన్నయ్య. ఆ విగ్రహాన్ని మళ్ళీ భద్రంగా తిరిగి తెప్పించే అవకాశం కూడా ఉంది. అదే పనిలో ఉన్నాను. త్వరలో అదే చేయబోతున్నాను. అయ్యా, ఎలాగైనా తొందరగా స్వామివారి విగ్రహాన్ని తిరిగి గుడికి చేర్చండి. వచ్చే ధనుర్మాసంలో ఆ స్వామివారికి పూజలు జరగకపోతే ఊహించని అరిష్టాలు జరుగుతాయి. ఈ కుటుంబము విపత్తును ఎదుర్కోక తప్పదు. అది వంశానికే శాపంగా మారుతుంది. ఇది చెప్పడానికే బాబు గుండె భారంతో ఈ గడపలో అడుగుపెట్టాను. పంతులు గారు, ఆ భగవంతుడి పట్ల అపచారం జరిగింది. ఆ అపచారానికి నిష్కృతి ఏమీ లేదా? నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించండి. అదొక్కటే మార్గం. ఏకాదశి నాడు స్వామివారిని ఆరాధించండి. జరిగిన తప్పుకు నిష్కృతిని ఇవ్వమని, మరోమారు ఆయన దర్శన భాగ్యం కలిగించమని ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. అంతకు మించి ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదమ్మా. అమ్మా, నిష్టగా ఆచరిస్తే ఆయన ఎక్కడ ఉన్నా మన ముందుకే వస్తాడు. ఆ సత్యదేవుడు దుష్టుల చేతికి అంత సులువుగా దొరకడు. కానివ్వండి, శుభం భూయాత్. నాకు సెలవు ఇప్పించండమ్మా. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.